మాసం ప్రారంభమైంది. ఆషాఢంలో శుభకార్యాలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. శుభకార్యాలు మాత్రమే కాదు, శాస్త్రం ప్రకారం 12 రకాలైన కార్యక్రమాలను ఈ ఆషాఢంలో చేయకూడదని పండితులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆషాఢంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. వీని వెనుక ఓ కారణం కూడా ఉంది. దేవతలు సైన్యంలోకి వెళ్ళే సమయం కావడం వలన వారి అనుగ్రహం లేకుండా శుభకార్యాలు జరిపితే ఫలితం తక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. విష్ణు పురాణం, గర్భోత్తర భాగవతంలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు. కొత్త విగ్రహాన్ని నిర్మించడం కానీ లేదా నూతనంగా నిర్మించిన ఇంట్లోకి కానీ ప్రవేశించకూడదు. ఆషాఢ మాసం నుంచే ప్రకృతి తత్వాలు తీవ్రతరం అవుతాయి. ఈ కారణం వలన శుభ సమయాలు తగ్గిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఆషాఢంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించరాదు. ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ నూతన విగ్రహాలను ప్రతిష్ఠించడం లేదా ఏర్పాటు చేయకూడదు. ఆషాఢంలో దేవతలు శయన స్థితిలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తే విగ్రహం చైతన్యవంతం కాదని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, చిన్నారులకు కేశఖండనము చేయడం కూడా నిషిద్ధమే. దీంతో పాటు నామకరణం, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు కూడా చేయరాదు. ఇది దేహధార్మిక పునర్నిర్మాణానికి అనుకూలం కాదు. వర్షాకాలంలో స్నానాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. శరీరాన్ని శుభ్రంగా ఉంచాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఆషాఢంలో ఆలస్యంగా లేచి స్నానాలు చేయడం, పండుగ సమయాల్లో స్నానాలు చేయకపోవడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ఆషాఢంలో తులసి ఆకులను కోయరాదు. తులసిని దేవతలతో సమానంగా పూజిస్తారు కాబట్టి ఆషాఢం నుంచి 4 నెలల పాటు విశ్రాంతిలో ఉంటాయి. తులసి మొక్క వద్ద పూజలు చేసేందుకు మాత్రమే అనుమతి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో అమృత, శుభ, ధన, వైద్రిత్వ, బ్రహ్మ ముహూర్తాలు అర్థవంతంగా ఉంటాయి. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా జీవించాలనే ఆలోచనలను పెంచుకోవడానికి ఆషాఢం ఎంతగానో ఉపయోగపడుతుంది. భౌతిక అవసరాలను, మితిమీరిన విలాసాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అంతేకాదు, ఆలస్యంగా నిద్ర లేవకూడదు. దేవతలు నిద్రలో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు లేచినా ఏముందులే అనుకోకుండా ధ్యానంలో, నిత్య పూజల్లో పాల్గొనాలని పండితులు చెప్తున్నారు. పూజ కోసం ఈ మాసంలో స్వచ్ఛమైన పూలను మాత్రమే ఉపయోగించాలి. అంతేకాదు, ఆషాఢంలో శివునికి బెల్లం, కర్పూరాన్ని కూడా నివేదించకూడదని పురాణాలు చెప్తున్నాయి. వర్షాకాలంలో పుట్టే జీవజాతులకు హాని చేయకూడదు. ఈ వర్షాకాలంలో జీవించే జీవులకు పర్యావరణం పరంగా కొన్ని ధర్మాలు ఉంటాయని, ఆ ధర్మాలను వాటిని పాటించనివ్వకుండా మధ్యలోనే వాటిని చంపడం వలన మనకు దోషాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, ఈ ఆషాఢంలో వీలైనంత వరకు ఆత్మచింతన, శ్రమ, ప్రత్యక్ష సామాజిక సేవకు అనుగుణంగా పనిచేయాలి. దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టాలని పండితులు చెప్తున్నారు. ఎవరైతే ఈ 12 సూత్రాలను విధిగా పాటిస్తారో వారికి పునర్జన్మ ఉండదని, ఆర్థిక ఇబ్బందులు రావని శాస్త్రాలు చెప్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.